బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసి బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కలికి చిలక కులికిందా మది ఒడికి మనకి తెలిసిందా ఎతనిదుర చెదిరిపోయిందా హృదయాన ఉదయించను ప్రేమ ప్రేమంటూ పట్టుకొస్త నిన్ను పట్టుకొస్త పిచ్చి ప్రాణాలే వదనాల రెచ్చిపోయి పట్టు తప్పి ఐ లవ్ యు చెప్పడానికి వచ్చినట్టు తిప్పలేవో సగమైన చేస్తారా ఇంటిలోన పట్టుపట్టి మరణాన్ని చేరే తలపెందుకమ్మా ఆ బొరుసు వేణుకే బొమ్ముండు నమ్మా బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాలరంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచికిలే నీ వెతలన్నీ ఆ నల్ల దిశలా విసిరేసై నవ్వేసి ఏంటలా చూస్తా పాల ప్యాకెట్లు ఇవ్వు. నమస్తే అండి. అయ్యి బాబోయ్ తవరండి అంచిగండి ఊరికి పంపారండి. లేదు లోపల నిద్రపోతున్నాడు. అయ్యి బాబోయ్ అంచిగండి నిద్రపోవడం మీరు పాలందుకోవడం పొద్దుగాని పడమట పొడిచిందండి. పొద్దు తూర్పునే ఉదయించింది. నువ్వు అరవకుండా వెళ్ళు. అరిస్తే అంచిగడికి మెలకు వస్తుందండి. లేదు నీ పాల ప్యాకెట్ పగిలిపోయిద్దండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఎర్లీ మార్నింగ్ ఊడ్చే కార్యక్రమంలో ఉన్నారు? ఏదైనా జన్మభూమి కార్యక్రమా? జన్మభూమి కార్యక్రమం కాదు. ఆ పేపర్ ఇంకాస్త గట్టిగా తగిలి ఉన్నట్టయితే నా మరణభూమి కార్యక్రమం అయి ఉండేది. బాబు మీరు ఉడుస్తున్నారేంటండి బాబు? ఏ ఊడకూడదా? అట్టాని కదండి, ఇది మంగ చేసే పని కదండి బాబు. మంగకి ఒంట్లో బాగోలేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే నన్ను ఉడమంటారా? వామ్మో ఇదేదో పెద్ద ముదిరి కేసు లాగుందా. దుర్గా ఏంటమ్మ గారు, చిన్నయ్య గారి కాఫీ ఇవ్వలేదా? ఆయన కాఫీ కూడా తాగుతారా? తాగరు, కుడి తాగుతారు. తీసుకొస్తావా బానెడు? చూడండి అమ్మగారు, కాఫీ అనారోగ్యం కదా, అందుకని పాలు బోర్నవిటా ఇద్దాం అనుకున్నాను. మంచి ఆలోచన, ఈ రోజు నుంచి వీడికి పాలే ఇవ్వు. ఇదిగోండి బాబు గారు, తమరికి ఇష్టమైన కాఫీ తెచ్చాను. మీరే తాగితే అది ఇస్తాను, ఏ తింటే అదే చేస్తాను. లేత ముదురా పచ్చ పండ వండినియ్యా ఎండినియ్యా నాకేటి బాబు, అంతా తమరిట్టం. దుర్గా వాడి మాటలేం పట్టించుకోకు. పట్టించుకోకపోతే ఎట్టాగమ్మగారు, పని మనిషిని కదా, చిన్నోరికి చేతులు అందించాలా పెద్దోరికి చేతులు అందించాలా? చేతులు చేతులు వామ్మో ఏంటమ్మా ఇది కవిత్వం గడుతుంది. ఫెంటాస్టిక్. ఏంటి మమ్మీ ఇది ఇంత రుచిగా చేసింది? తమరు చేసిందేగా. కాఫీ వాడు చేయడం ఏంటి? అది అదేనమ్మగారు, నేనే చేశాను అనబోయి. సర్లే, ఇదిగో దుర్గా, అంజి గురించి నీ అభిప్రాయం ఏంటి? ఏ అంజి గురించి అమ్మగారు? తమరికి ఇంకో అంజి గురించి కూడా తెలుసా? ఎందుకు తెలవదు? తెలుసు. తెలుసా? ఎవడాడు? బావా. బావా? నాకు తెలియకుండా వీడెప్పుడు పుట్టాడు? అదేంట్రా నీకు తెలియకుండా పుట్టడం ఏంటి? అది కాదమ్మా, మనందరికీ తెలియకుండా వీడెక్కడి నుంచి వచ్చాడా అని. ఏమిటోరా ఒకదానికొకటి లింకు లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు చెప్పవే దుర్గా, ఎక్కడున్నాడు మీ బావా? అది మిలిటరీలో ఉన్నాడమ్మా. ఏంటి మిలిటరీలో ఉన్నాడా? గన్ పట్టడానికా గరిటె పట్టడానికా? పగోళ్ళ పీక పట్టుకోవడానికి. ఫోన్లే దుర్గా, అతని సంగతి వదిలే. ఈ అంజిగాడి గురించి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. వేరే ఏముందమ్మా చెప్పటానికి,
పందిలా తినటం, ఎద్దులా కట్టపడటం, పెద్ద ఆంబోతు రంకేసినట్టు గురకబెట్టటం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈడు మనిషి రూపంలో ఉన్న ఇంత జంతువని నా ఉద్దేశం. చూసావా మమ్మీ, వాడి గురించి అది ఎంత కరెక్ట్ గా చెప్పిందో. చూడండి అమ్మగారు, వీళ్ళిద్దరు కలిసి నన్ను ఆట పట్టి చేస్తున్నారా. నువ్వు ఊరుకోరా. ఏ దుర్గా, ఈ డొంక తిరుగుడు లాపు. ఈ అంజిగాండి నీకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. అందుకు నీ ఉద్దేశం ఏంటో చెప్తే మిగతా విషయాలు నేను చూసుకుంటాను. నిన్నొచ్చిన ఈ రోజు చెప్పమంటే ఎట్టా చెప్పనమ్మా, నిదానంగా చూడాలా. నిదానంగా చూసి చెప్పడానికి వాడేమన్నా సంతలో అమ్మకానికి పెట్టిన సేమ్ పంది అనుకున్నావా? వాడి దగ్గర మనిషికి ఉండాల్సిన స్పెషల్ క్వాలిఫికేషన్స్ ఏమి లేవు గాని ఇప్పటిదాకా చూసింది చాలు, ఏదో ఒకటి చెప్పేసే. ఇప్పటి వరకు పై సూపులేగా చూసింది. పై సూపులు చూసి మడిసి ఎలాంటోడో చెప్పలేంగా. మరి ఏ రకం చూపులు చూడాలేంటి? లోపల సూపులు చూడాలా, మాట్లాడాలా, మనసు తెలవాలా, మాట కలవాలా, అప్పుడు చూద్దానమ్మగారు. సర్లేవే, బాగా ఆలోచించుకునే చెప్పు. అట్టగే అమ్మగారు. పిల్ల తెలివైందే, విన్నావురా అంజీ? కాస్త ఆ పిల్ల దృష్టిలో పడు, మంచివాడు అనిపించుకో. మిగతా అన్ని విషయాలు నేను చూసుకుంటాను. తమరే చూస్తారు కదా అమ్మగారు, నా మాట, మంచి పనితీరు ఇవన్నీ చూసి ఆ దుర్గా అంజీ 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 అని కలవరిచ్చేలా చేసేస్తాను అమ్మగారు. సరే గాని ఈ రోజు ఏమేమి వంటలు చేయాలో దుర్గ చేత దగ్గరుండి చేయించు. అలాగే మమ్మీ. రాహుల్, నేను చెప్పింది వాడికిరా, నీకు కాదు. ఏంటో ఈ మధ్య తిక్కగా మాట్లాడుతున్నావు. మళ్ళీ నీకు దిష్టి తీయాల్సిందే. రంభాయ నమః. ఓం సోనాలి బింద్రాయ నమః. ఓం రిచాయ నమః. ఓం సౌందర్యాయ నమః. గాడిద కొడుక, రోజు ఈ పూజ చేస్తావు. ఉండు, నీ కథ చెప్తాను ఇప్పుడు. అరే సుందరి, సుందు రాయే, మా మంగతాయారు నీ కూడా అమ్మ రాయే. ఏమిటండి, ఏమైంది? నాకు దినవాయింది. అయ్యయ్యో, ఏమిటండి శుక్రవారం పూట పాడు మాటలు? నీ కొడుకు లోపల ఏమి పూజ చేస్తాడో పోయి చూడు పో. ఏముంటుంది నాన్న, దేవతలుగా ఉన్నారు. దేవతలు కాదమ్మా, 3 దయ్యాలుంటాయి. అబ్బబ్బా, ఎప్పుడూ మీకు అనుమానాలే. నేను వెళ్ళి చూసొస్తాను, అప్పుడు చెప్తాను. ఉండండి. చూసుగా పోమ్మా, నీ కొడుకు చేస్తా పూజ అంతా చూసుగా పోయా. నిల్లుడా మదన కామరాజా, లోపల ఏ దేవతలుగా ఉంటారే? రంభ, రిచ, సోనాలి బింద్రే. అవును కదా. రంభ వందే రాజేశ్వరి మాదిరి, రీచ వందే గచ్చలక్ష్మివా, సోనాలి బిందే సూలూరుపేట చెంగాళమ్మ. అవునా నాన్న, నా దేవతలను అవమానిస్తే నేను ఒప్పుకోను. అవునా? నా దేవతలంటే ఎవరనుకున్నావు? నడిచొచ్చే నాజూకులు, యువకుల గుండెల్లో దూసుకుపోయే తోటాలు. ఎంత కొట్టాలేం కదా నాన్న, నా కోపం వచ్చిందో ఏం చేస్తావు? అదే ఏం చేస్తావు? నాకు కోపం వస్తా, ఒక కొమ్ము దొరకలే, కళ్ళు దొరకలే.
చేస్తున్నది? కన్న తండ్రినే కొడతావా? అంత సీన్ లేదులే అమ్మా. ఇది నేను తీసుకుంది ఆయన కొట్టడానికి కాదు, నన్ను కొట్టమని ఆయనకి ఇస్తున్నా. అయినా ఏమిట్రా అది? పూజ గది అన్నావు, లోపల సినిమా యాక్టర్లు బొమ్మలు పెట్టావేమిటి? వాళ్ళేనమ్మా ఈ తరం దేవతలు. అరే వాళ్ళు దేవతలు కాదు, తైతక్కలే. ఏ చిన్న, ఇది దినము నుంచి నీకు ఇంటిలే ఫుడ్ లేదు, గుడ్డ లేదు, పడుకుర్తుకు బెట్ట లేదు. పోడా వెళ్ళి వాడెక్కడికి పోతాడండి? ఏటులోకి. వాడికేం కర్మ పట్ల? అప్పో నాకు కర్మ పుట్టింది. అవును, ఈ ఆస్తి ఇల్లు అన్ని మా తాతగారివి. నువ్వే బయటికి బా. అది చెప్పుడుకు నీ ఎవరుడా? నువ్వు ఊరుకోపా. సుమ్మా ఉండు, మా చెప్పుడుకు వాడు ఎవరు? నేనెవరినా? కన్న బిడ్డననే కనికరం కూడా లేకుండా నన్నే బయటికి పొమ్మంటావా? అమ్మా ఈయన వెంటనే బయటికి పొమ్మని చెప్పమ్మా. సారీరా, నేను చెప్పలేదు. ఏంటివా? ఇప్పుడు నువ్వు దా బయటికి పోడా. అలా అయితే తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళిన శ్రీరామచంద్రుల్లా నేనే బయటికి వెళ్ళిపోతాను. ఒరేయ్ ఆగరా, ఆస్తులు అంతస్తులు ప్రాణంగా ఉన్న ఈ ఇంట్లో ఉండడం కన్నా 4 గుళ్ళల్లో ప్రసాదం తినేనా బతకొచ్చు. పదరా. కాదా? పోండ్రా, ఎక్కడైనా పోండ్రా, ఎక్కడైనా పోండ్రా, నాకేం రా. పోండ్రా పోండ్రా, మీరు లేకపోతే నేను బతకలేనా? పోండ్రా రే, పోండ్రా. సుందు అప్పా, అప్పా, ఏమైందప్పా? అప్పా, ఏమైందప్పా? ఏమండి? ఏమిటండి ఇది? అప్పా, అప్పా, ఏమైందప్పా? వెళ్ళలేనండి, మిమ్మల్ని విడిచి వెళ్ళలేను. సుందరి నువ్వు వచ్చివా? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? అవునులే, మన ఇద్దరు మొగుడు పెళ్ళాలి కదా. అమ్మా మన బిడ్డ చిన్నవాడు వస్తుడా? మనల్ని వదిలి వాడెక్కడికి వెళ్తాడండి? అవునులే, వాడికి వేరే ఎవరు కూడి పెడతారు చెప్పు.
చిన్న భామ నీ చెవిన రొద పెట్టు తోమ వదిలేమా పగ పెందుకు మామ కాలేజీ ఏజిలోన కన్నె పిల్ల మోజులోన ప్రాణాలే వదిలేసే కుర్రకారు ప్రేమలోన పైకెక్కి స్టైలు కొట్టి పువ్వులిచ్చి నవ్వుతారు ఇంట్లో ఉన్న విషయాన్ని బుజ్జగించి చెప్పలేరు పెద్దోళ్ళు కాస్త పట్టుదల మాని పది వాళ్ళ వంకే ఒక్కసారి చూస్తే బొమ్మ బొరుసు బతుకేరా లైఫ్ అంతా బొంగరమేరా పరుగున పాలే ఎందుకురా నిలకడగా నీళ్ళే చాలురా కాదనంటే కాలం ఆగేనా తన పరుగులు మాని నిన్ను చూసి లోకం మారేనా కథలన్నీ కంచిపిలే నైవేతలన్నీ ఆనలు దిశలా విసిరేసై నవ్వేసి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.